గారు, సంక్షోభ సమయంలో పాలకుడి యొక్క పాలనా దక్షత బయటపడుతుందంటారు. అట్లనే వైఫల్యాలు వచ్చినప్పుడు ఏదైనా సరే అది ఎవరి రూపంలో కానీ, ఇప్పుడు రాజేష్ గారు అన్నట్టుగా రాజమండ్రి ఘటన కానీ, శ్రీకాకుళం ఘటన కానీ, అక్కడ ఒక కమిషనర్ని సస్పెండ్ చేశాం, లేదంటే ఇక్కడ ఎవరో ఒక ఫుడ్ సేఫ్టీ వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుంటామంటే సరిపోదు కదా. డెఫినెట్గా ఓవరాల్గా ప్రభుత్వం యొక్క బాధ్యత, వైఫల్యం కూడా ప్రభుత్వం రికార్డుల్లో ఉంటుంది, పలానా టైంలో ఇటువంటి ఘటనలు జరిగినాయి అని చెప్పి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఇది ప్రజలు చూసేటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ హయాంలో ప్రజలకి సంబంధించినటువంటి అసౌకర్యాలు కానీ, లేకపోతే ప్రజలు ఏదో ఒక కారణంతో మరణించినప్పుడు కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు కానీ ప్రభుత్వం అనేది కుటుంబ పెద్దగా బాధ్యతగా వ్యవహరించాలి. ఇక్కడ రెండు ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవటానికి ఈరోజు అవకాశం ఉంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి సంఘటనలు, ఆయన స్పందించినటువంటి తీరు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తాడు, ఆయన తీరేంటి అంటే, సీటు ముఖ్యమంత్రే కానీ ఆ సీటులో ఉన్నటువంటి మనుషులను బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు స్పందించేటువంటి తీరును బట్టి ఆ సమస్యల యొక్క పరిష్కారం లేదా ఆ సమస్యలు పునరావృతం కాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ చాలా స్పష్టం, మీరు చెప్పినట్టు చాలా సంఘటనలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోయినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాకుండా, లెక్కలేని తనంతో ఉండటమే కాకుండా, అవి రెగ్యులర్ గా జరిగేవి అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్ గా మందు తాగటం వల్ల వాళ్ళ కిడ్నీలో లివర్లో దెబ్బతిని వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యజమాని, కుటుంబ పెద్దని మనం అనుకుంటున్నటువంటి జగను ఆ రోజు స్పందించినటువంటి పరిస్థితి. దేవాలయాల మీద అనేకమైనటువంటి సంఘటనలు జరిగితే ఆ కుటుంబ పెద్దగా అతను ఆదేశిస్తే మిగతా మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, రాముడు తల తీసేస్తే ఏమవుతుంది, ఆయన ఏమన్నా ఏడుస్తాడా, లేకపోతే ఆంజనేయులు స్వామి చెయ్యి నరికేస్తే ఏమవుతుంది, ఆయన ఏమైనా బాధపడతాడా, అంతర్వేదిలో ఆ రథం తగలబెడితే తప్పేంటి, మళ్ళా చెక్క ముక్కలు 4 ఇస్తే కట్టుకుంటారని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ వాళ్ళ భావోద్వేగాలు కానీ, వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళ మత విశ్వాసాలు కానీ, ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి మీకు కనపడదు. ఇదే కాదు, చాలా రకాల అంశాలు చెప్పొచ్చు. బుడమేరులో బుడమేరు సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తీరు మనం చూసాం, మిగతా అధికారుల యొక్క తీరు చూసాం. హుటాహుటీన అక్కడికి వెళ్ళటం కానీ, వరదల్లో వర్షాల్లో వాళ్ళు నిలబడి పనిచేసి ప్రజలకి అండగా ఉండి ఆ నీళ్ళల్లోనే ప్రజలతో పాటు తిరుగుతూ ఆహార పానీయాలు అన్ని కూడా అందించడం మనం చూసాం. అదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కనీసం పరామర్శకి వెళ్లకుండా ఈ రోజు వరకు ఎటువంటి పరిహారం వేయకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. అంటే మీకు ఎట్లా ఉంటుందంటే, ఒక నాయకుడు అనేటువంటి వాడు ఈ ప్రజలు నా ప్రజలు, ఈ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, స్వేచ్ఛ, శాంతి ఇవన్నీ అందించాల్సినటువంటి బాధ్యత నాది అనుకోవటంతో పాటు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు, స్పందించాల్సినటువంటి తీరు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈరోజు కల్తీపాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందించారు, డయేరియా విషయంలో, శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి కల్తీ నీళ్ల విషయంలో, మున్సిపాలిటీలో నీళ్లు సప్లై చేసేటప్పుడు జరిగినటువంటి వాటర్ పొల్యూషన్ వల్ల అనారోగ్యాలు వస్తే ఎట్లా స్పందించాడో, గుంటూరులో కూడా డయేరియా బారిన పడ్డటువంటి బాధితుల పట్ల ఎట్లా స్పందించాడో, నిరంతరం అధికారులతోటి ఎట్లా అప్రమత్తం చేయించాడో, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, మందులు ఏ విధంగా సప్లై చేశాడో మనం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అట్లాగే ఆడబిడ్డల పట్ల ఎవరైనా దారుణంగా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటే, వాళ్ళకి భయము ఏమీ లేకుండా పోతే, చట్టాలు ఏమీ చేయలేవు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఎలాంటి సంఘటనలు భయపడి బాధితులు చేసుకుంటా ఉన్నారో ఈ ప్రభుత్వంలో మనం చూసాం. కానీ గతంలో అట్లా లేదు.
గతంలో అనేకమైనటువంటి ఒక రైల్వే స్టేషన్ లో గర్భిణీ స్త్రీని రేప్ చేస్తే ఆ విధంగా వాళ్ళు రేపు చేయటానికి ప్రేరేపించే విధంగా కూర్చుంటే రేపు చేయరా అని చెప్పేసి వాళ్ళ మంత్రులతో మాట్లాడించేటువంటి దుర్మార్గం ఆ రోజు ఉంది. అనేక సంఘటనలు మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి పాలకుడు అనేటువంటి వాడు ప్రజల్ని ప్రేమగా చూసేటువంటి వాడు అయి ఉండాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అనేకమైనటువంటి సంఘటనల్ని ఆ విధంగా ఎదుర్కొంటుంది. రాజకీయ సంఘటనలు కూడా రాజకీయంగా మీరు కనుక చూస్తే కల్తీ నెయ్యి విషయంలో ఒక పాలకుడు అనేటువంటి వాడు ఎట్లా స్పందించాలి? జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. అది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి విషయం. అట్లాగే దేశ ప్రతిష్టకి సంబంధించినటువంటి విషయం, దేవుళ్ళకి సంబంధించినటువంటి విషయం ఎక్కడా సంఘటన జరగలేదే, అది పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి విషయం కాదని చెప్పేసి మాట్లాడండి. ఆ సంకేతాలు ఎట్లా వెళ్తాయి? నేరస్తులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేసి అది చాలా చిన్న విషయం కదా, ఏదో $900 తీసేస్తే అది పెద్ద నేరం అని చెప్పేసి మాట్లాడితే ఆ నేరస్తులు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ప్రజలు ఏ విధంగా మనోవేదనకి గురవుతారు? ఒక దారుణమైనటువంటి హత్య చేసి ఆ హత్య ద్వారా అధికారంలోకి వస్తే చిన్నపిల్లాడు ఏదో తెలిసో తెలియకో చేశాడు, అతను ఎందుకు ఇబ్బంది పెడతాడని చెప్పేసి ఒక నేరస్తుని ఎరకేసుకొచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎట్లా చూస్తారు? చట్టాలు ఏ విధంగా అవుతాయి? కాబట్టి ఈ ఏరియాషన్ ప్రజలకి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగుంటది, అభివృద్ధి బాగుంటది, శాంతి భద్రతలు బాగుంటాయి అనేది ప్రజలకు తెలుసు. ఎక్కడైనా మానవ తప్పిదాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ జరిగినప్పుడు ఆయన పని రాక్షసులాగా ఉంటాడు అనే సంగతి ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా క్లియర్గా ఒక మాట చెప్పాలి. అధికారం స్పందించకపోవటం వేరు, స్పందించటం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కానీ ప్రభుత్వంలో ఉండే యజమాని లేకపోతే నాయకుడే నేరస్తుల్ని కాపుగా సేవడైతే నాయకుడే తప్పు చేసినటువంటి వాళ్ళని ఎలకేసుకొచ్చేవాడైతే ఇదొక విచిత్రం. గతంలో వాళ్ళు స్పందించకపోవటం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, ఈ రెండింటి మధ్య మనం వ్యత్యాసం చూడొచ్చు. కొంతమంది ముఖ్యమంత్రులు స్పందిస్తారు, కొంతమంది మంత్రులు స్పందించడం అనేది ఒక చర్చ ఉండేది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడే స్పందించకపోవటం సంగతి దాటి నేరస్తుల్ని కాపాడే దగ్గర, నేరాలు చేయించే దగ్గర, తనే నేరగాళ్ళకి ప్రోత్సహించే దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అసలు పోల్చి కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి అండి. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎవరూ సమర్థించరు. అధికారులు కూడా భయం ఉండి ఖచ్చితంగా పనిచేయాలి. తప్పు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వెంటనే శిక్షించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిలాష.